వెల్కమ్ టు అవర్ ఛానల్. మే 30న భైరవం సినిమా అయితే రాబోతుంది. భైరవం సినిమా నుంచి అయితే ఒక చైల్డ్ యాక్టర్ వచ్చారు. ఆ యాక్టరే ఉజ్వల్ తేజ్ అయితే మన ముందున్నారు. అసలు ఆ మూవీ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. ఎలా జరిగింది, ఏంటి, అవన్నీ ఎలా ఆపర్చునిటీ వచ్చింది అనేసి తన మాటలనే అడిగి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? సూపర్. నేనైతే సో చెప్పండి ఈ మూవీ గురించి ఎక్స్పీరియన్స్. మే 30న అయితే ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? సో ఈ మూవీలో నేనైతే మంచి మనోజ్ అన్న చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాను. సో మన డైరెక్టర్ విజయ్ సార్ చాలా ఫ్రెండ్లీగా చేశారు. సో మీ సీన్స్లో మూవీలో చూస్తారు, 30th వెళ్ళి చూడండి. సో దానిలో నాకు ఒక సీన్ అంటే భయం, అది కూడా చాలా ఫ్రెండ్లీగా డీల్ చేశారు ఆయన. ఇంకా ఫైట్ మాస్టర్ సార్ అంతా ఏడి అన్న వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా డీల్ చేస్తారు. అసలు నాకు షూటింగ్ చేసినట్టే లేదు. ఇంకా మా కోస్టర్స్ ముగ్గురు చేసాం మేము, బాను, ఇంకొక అబ్బాయి ఫ్రయాన్ అని. సో మేము ముగ్గురం కూడా అసలు షూట్ చేస్తున్నట్లేదు, ఏదో టైంపాస్ మనం షూటింగ్ చేసుకున్నట్టు కాకుండా గేమ్స్ ఆడుకుంటున్నట్టు చాలా ఫన్నీగా అయిపోయింది షూటింగ్. ఓకే, మంచు మనోజ్ గారికి చైల్డ్ యాక్టర్గా మీరు చేశారు కదా, చిన్నప్పటి క్యారెక్టర్ ఎలా ఫీల్ అవుతున్నారు అది చేసేటప్పుడు? అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అన్న. లైక్ మంచు మనోజ్ అన్న ఎన్ని రోజుల తర్వాత వస్తున్నారు, కంబ్యాక్ ఇస్తున్నారు. సో ఆయన మూవీలో నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేయడం అంటే నాకు చాలా లక్కీ అనిపిస్తుంది అన్న. ఓకే, ఈ మూవీ ఎలా వచ్చింది ఆపర్చునిటీ యాక్చువల్గా నీకు? యాక్చువల్ ప్రజెంట్ నేను ఒక సీరియల్ చేస్తున్నాను. సో సీరియల్లో చేస్తుంటే మాకు కాల్ వచ్చింది, ఇలా ఒక ఆడిషన్ ఉంది, దగ్గరలో వెళ్తారా అంటే మేము వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చాం. సో పర్మిషన్ తీసుకున్నాం. కొన్ని 2 days అయిన తర్వాత కాల్ చేశారు, ఆఫీస్కి పిలిచారు. అక్కడ మేము ఏమనుకున్నామంటే నార్మల్ లుక్ టెస్ట్ అనుకున్నాం. ముందు విజయ్ కనకాల సార్ కూర్చొని రేపటి నుంచి చేద్దాం, మనం ఇంకా స్టార్ట్ చేద్దాం షూటింగ్ అన్నారు. మేము అవునా సార్, ఓకే సార్ అని అలా స్టార్ట్ చేసాం. మూవీ బాగా వచ్చింది. ఓకే, సెట్లో ఎలా ఉంటారు? మంచు మనోజ్ గారు కావచ్చు, బెల్లంకొండ శ్రీనివాస్ గారు కావచ్చు, నారా రోహిత్ గారు, అసలు ఎలా మీరు అబ్జర్వేషన్ చేశారా? ఎలా ఉంటారు? అబ్జర్వ్ చేశాను. లైక్ ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చుంటే ఎలా ఉంటారు కదా, ఫన్నీగా జోక్స్ చేస్తా, మళ్ళీ షార్ట్లో వచ్చేసరికి సీరియస్ అయిపోతుంది. ఓకే, అలా చాలా ఫన్నీగా జోయల్గా అయిపోతుంది షూటింగ్ అంతా. కానీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఉజ్వల్ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చాలా బాగా పబ్లిసిటీ చేస్తున్నారు, చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. మే 30 రోజు అయితే అసలు మీరు అనుకున్నారా ఇది షూట్ జరిగేటప్పుడు ఇంత గ్రాండ్గా రిలీజ్ చేస్తారనేసి? అనుకున్నారా? ఓకే, సో మేబీ మంచి ప్రొడక్షన్, మరి నెక్స్ట్ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ కూడా వచ్చాయా? ప్రెజెంట్ చేస్తున్నాను కొన్ని మూవీస్, ఇంకా ఓకే. మన శోభిత గారిది వస్తుంది చీకట్ల మూవీ, ఓకే, దానిలో చేస్తున్నా. ఇంకా సురేష్ ప్రొడక్షన్ వస్తుంది ఒక వెబ్ సిరీస్, దానిలో చైల్డ్ హీరో. ఓకే, మరి మేబీ 30 తర్వాత మీ లైఫ్ ఏమైనా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? గాడ్ గ్రేస్ వల్ల అయితే బాగానే ఉంటుంది. ఓకే, చెప్పండి మంచు మనోజ్ గారు ఎలా ఉంటారు, ఏదైనా సీక్రెట్ ఎవరు తెలియదు చెప్పండి మీరు సెట్లో? అలా ఏం లేదన్నా, ఆయన ముందెలా ఉంటారో, కెమెరా ముందెలా ఉంటారు, లేనప్పుడు అలానే ఉంటారు. చాలా ఫ్రెండ్లీ పర్సన్. నేను ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో నా స్పీచ్ అయినప్పుడు వచ్చాను, అందరినీ ఇలా రోలో కూర్చుంటే అందరిని ఇలా కలిసేసి వెళ్దామని. చూసాను స్టేజ్ పైన మాట్లాడింది. వచ్చాను, సార్ వచ్చి హగ్ చేసుకొని చాలా బాగా చేసావు చూసాను, నేను దీనిలో ఎడిటింగ్లో చూస్తే చాలా బాగా చేశాను అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నాను. నారా రోహిత్ సార్ని అందరినీ కలిసాను. విజయ్ కనకాల గారి గురించి చెప్పాలంటే, డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఆయన అసలు ఎంత ఫ్రెండ్లీ అంటే మమ్మల్ని అసలు షూటింగ్ చేసినట్టే లేదు, షార్ట్ టు షార్ట్ ఎంత చాలా ఈజీగా చాలా సింపుల్గా చెప్పారు. సో చాలా ఫ్రెండ్లీ డైరెక్టర్ సార్ ఆయన. ఇంకా మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకున్నారు. ఆయన, ఏడి అన్న వాళ్ళు, గీరి అన్న వాళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారు. షార్ట్ మధ్యలో కాస్ట్యూమర్ అక్క వాళ్ళు. సో మేబీ ఇది ఓవరాల్గా ఎలాంటి సబ్జెక్ట్ ఏమైనా లీడ్ ఇస్తారా? సబ్జెక్ట్ అంటే ఒక బ్రదర్హుడ్ మూవీ అన్న. ఓకే, ఫ్రెండ్స్ మూవీ అన్న. ఫ్రెండ్స్ బ్రదర్హుడ్ మూవీ. ఓకే, ఏమైనా మూవీ నుంచి ఏదైనా డైలాగ్ చెప్పండి, ఎలా ఉంటుంది మీ డైలాగ్? డైలాగ్స్ అయితే లేవు ఇప్పుడు, దానిలో సీక్రెట్, అది ఎవరు చెప్పొద్దు, సినిమా రిలీజ్ అయినాక చూసుకోండి అన్నట్ట. ఓకే, చెప్పండి, పర్లేదు ఏదైనా. నేను ఇక్కడ కులాసగా కూర్చోడానికి రాలేదు, నా ప్రజల్ని నానాంశలు పెట్టి నాతో స్నేహం చేస్తారు రిఫర్ట్. అయినా నువ్వు ఇంత నీచుడివి, రూప రాక్షసుడివి అనుకోలేదు. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని నాశనం చేసి నీ కాళ్ళు కడిగబట్ట సామంతులు ఈ దేశంలో చాలామంది ఉంటారు. నాశపెట్టే ప్రయత్నం అని సంధి సట్టలు చెప్పుకో. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బాదుషాల ఎదుట వంగి సలాంలో కొట్టినప్పుడు ఎక్కడుంది రుద్రఫర్ట్? మీ బ్రిటిష్ సామ్రాజ్యం. గిడ్డంగులు వేసుకొని వర్తకమైన పేరున ఊరు తిరిగారు. అప్పుడు ఎక్కడుంది రుద్రఫర్ట్? మీ బ్రిటిష్ సామ్రాజ్యం. గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని
మా చంద్రగిరి రాజు దగ్గర జోలు పట్టి తిరుపతి ఎత్తినప్పుడు ఎక్కడుంది రుద్రఫర్ట్? మీ బ్రిటిష్ సామ్రాజ్యం పొరపాటున కూడా ఇచ్చేది రుద్రఫర్ట్. ఇది నా భూమి. ఇక్కడ గాలి పవిత్రం, నీరు పవిత్రం, మట్టి పవిత్రం, అలలు కొండలు సమస్త పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మకే నీ పుణ్య భూమిలోనే పుడతాను. నా ప్రజల సమస్తానికి పాటుపడతా. సామ్రాజ్యం అంటే పోరుకున్న భిక్షం కాదు, పోరాడి గెలుచుకున్న హక్కు. రక్తం మాంసాల ధర పోసి మనల్ని మనం రక్షించుకోవాల్సిన వరం. నేను కోరే అలా ఇలాంటి వరం కాదు. ఎక్కడ మనుషులు తలెత్తుకొని తిరగలరో, ఎక్కడ మనకే భయం ఉండదో అలాంటి సామ్రాజ్యం నాకు కావాలి. నీ దగ్గర ఉందా? అక్కడ కాదురా, ఇక్కడ కాల్చో. వావ్, సూపర్. ఓవరాల్గా ఈ డైలాగ్ ఎన్ని పేజీలు? ఇదన్నా, ఇది నా ఫస్ట్ మూవీ డైలాగ్. చాలా పెద్ద డైలాగే అసలు. ఇది వేరే వాళ్ళు కూడా చెప్పలేరు ఇంత పెద్ద డైలాగ్. చాలా బాగా మంచిగా అయిపోయారు తెలుసా. అసలు ఇన్వాల్వ్ అయిపోయారు ఆ క్యారెక్టర్లో. అసలు సూపర్ అనిపించింది. సో మేబీ మీకు ఇండస్ట్రీకి రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్, ఎందుకు వచ్చారు ఇండస్ట్రీకి? ఇండస్ట్రీలో నేను ఫస్ట్ క్లాస్ నర్సరీ నుంచే నాకు చాలా బాగా అనిపించింది అన్న ఇండస్ట్రీ. లైక్ యాక్టింగ్, మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మా మమ్మీ చాలా చూస్తుండే చిన్నప్పుడు మూవీస్. ఇంకా మన భైరవంలోనే మంచు, మనోజ్ గారిది, నారా రోహిత్ గారిది, సాయి అన్నది చాలా మూవీస్ చూస్తుండే నేను. అల్లుడి సీను ఇవన్నీ. సో ఇవంతా నాకు చాలా ఇష్టం ఉండే అన్న మూవీస్. అలా ఇష్టం ఉండి ఫస్ట్ నేను మోడలింగ్కి వెళ్ళా. మోడలింగ్ చేసా. దుబాయ్లో రన్నరప్ అయ్యా, కేరళలో కూడా రన్నరప్, ఇక్కడ హైదరాబాద్లో 2 ఈవెంట్స్ చేసా, ఇంకొన్ని దగ్గర చేసా. అక్కడ చేస్తే ఒక అన్న అన్నారు, ఎందుకు ఇలా మూవీస్కి వెళ్ళట్లేదు మీరు, సీరియల్స్ మూవీస్ ఎందుకు వెళ్ళట్లేదు, బాబు బాగా చెప్తున్నాడు అదంటే. అలా కూడా చేసి చేసి ఇప్పుడు డైలాగ్ చెప్పా కదా, అది నా ఫస్ట్ మూవీ డైలాగ్. ఓ ఓకే. ఏ మూవీ అది? నా సినిమా ఆగిపోయింది అన్నది ఒక మూవీ. ఓకే, వస్తుంది అది తొందరలోనే. టైటిలే నా సినిమా అయిపోయింది. అసలు ఏమన్నా పెట్టిండ్రు టైటిల్. ఆబ్వియస్లీ అందరు జరుగుతున్న సిచ్యువేషన్ అది. నా సినిమా అయిపోయింది అనేసి చాలా క్యాజువల్ డైలాగు, కానీ చాలా బాగా పెట్టాడు ఐడియా డైరెక్టర్ది అసలు. సో చెప్పండి, అసలు మీకు ఇండస్ట్రీకి అవసరమా ఈ టైంలో? మనం ఎందుకు చదువుకుంటే బెటర్ కదా, ఇండస్ట్రీలో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి అని కూడా అనిపించింది ఎప్పుడన్నా? అలా ఏం అనిపించలేదన్న. నేను ఎంత టఫ్ క్యారెక్టర్ చేసిన, ఏమేమి ఆడిషన్స్లో రిజెక్ట్ అయినా నాకు ఇంట్రెస్టే ఉండేది అంతా. ఎస్ అన్న, నో అన్న, రేపన్నా ఇక్కడే రావాలి, ఇక్కడే ఉండాలి. సో నాకు చైల్డ్ ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టం. చైల్డ్ ఆర్టిస్ట్నా బిగ్ హీరోనా మరి మేబీ ఫ్యూచర్లో? దేవుడి పక్క అవుతారు. ఇంత మంచి డైలాగ్ చెప్పారు. దగ్గర ఒక 2 పేజెస్ ఉంటుంది మా డైలాగ్. చాలా బాగా చెప్పారు సింగిల్ టేక్లో. అసలు క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యారు. చూసే ఆడియన్స్ కానీ డైరెక్టర్స్ కానీ చూసి మేబీ మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, చెప్పండి. భైరవం సినిమా May 13th రిలీజ్ అవబోతుంది. అసలు ప్రజలకి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది సెట్లో కానీ, మూవీ రిలీజింగ్ టైంలో మీరు మాట్లాడుకున్న పర్సనల్ మ్యాటర్ కానీ ఏమైనా చెప్పండి. ఏం లేదు, నేను ఇప్పుడు చెప్తే స్పాయిలర్ అవుతుంది. మీరు May 30th భైరవంకి వెళ్ళండి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకోటి నేను అడగొద్దో నీకు తెలుసోదే లేదో, మేబీ విజయ్ కనక మెడల్ గారి మీద సోషల్ మీడియాలో అయితే ఒక నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు రిలీజ్ అయ్యేదాకా కూడా నెగిటివ్గా కొంచెం స్ప్రెడ్ అవుతుంది. సో నువ్వేమైనా ఫీల్ అయ్యారా మీరేమన్నా చూసి? అలా ఏం లేదన్న. సార్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. సార్ చాలా మూవీకి చాలా హార్డ్ వర్క్ చేశారు, అందరినీ చాలా కేర్గా తీసుకున్నారు. సో ఈ మూవీ హిట్ అవుతే సార్ కూడా చాలా ప్రాఫిట్. అండ్ లైన్గా 3 hits అనుకోవచ్చు. నాంది కావచ్చు, ఉగ్రం కావచ్చు, ఇప్పుడు ఇది భైరవం. సో ఓవరాల్గా నేను భైరవం టీజర్ కానీ పోస్టర్స్ కానీ చూస్తుంటే నాకు ఒక మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమా లాగా అనిపిస్తుంది. అసలు మీరేమో బ్రదర్స్ మూవీ అంటున్నారు, ఏదో సెంటిమెంట్ ఎలా కొడుతున్నారు. అసలు చూస్తుంటే ఒక రౌద్రంగా కనిపిస్తున్నారు మంచు మనోజ్ గారు. సో నీకేమన్నా చైల్డ్లో ఉన్నప్పుడు ఏమన్నా ఫైట్ సీన్స్ కానీ ఏమన్నా బ్లడ్ సీన్స్ కానీ పెట్టారా? అలా ఏం లేదు. ఓకే. సో ఈ బ్రదర్స్ కోసం ఇదంతా, ఇది చాలా పెద్దగా చెప్పేసాను నేను, బ్రదర్స్ కోసం. ఓకే. మీ కాంబినేషన్లో ఎవరెవరు యాక్ట్ చేశారు? అంటే మీ సీనియర్ యాక్టర్స్తో ఎవరితో కాంబినేషన్? నేను జయసుధా గారితో చేశాను. ఓకే. జయసుధా మా నాన్నమ్మ గారు. సో ఆమెతో కూడా సీన్ చేశాను. తను కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. హాయ్ నాన్న, పేరేంటి, ఓ నైస్ అని. తను ఇంకా నా కోస్టార్స్ ముగ్గురు ఉన్నారు, చెప్పాను కదా, భానుప్రకాష్ తాండేల్లో ఫ్లాగ్ పెట్టి ఇలా సెల్యూట్ చేస్తారు, ఇంకా ఫరాన్ అని ఒక అబ్బాయి. ఓకే. సో ఉజ్వల్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? అసలు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు? నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, నాగ చైతన్య వాళ్ళ వైఫ్ శోభిత గారిది. ఓకే. దానిలో ఆమె మూవీలో చేస్తున్నాను విలన్ గా. సో దాని తర్వాత ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ది ఒకటి వస్తుంది వెబ్ సిరీస్, దానిలో చిన్నప్పుడు హీరోగా చేస్తున్నాను. ఓకే.
సో మేబీ ఉజ్వల్ తేజ్ ఫ్యాన్స్కి మరో డైలాగ్ అయితే వదలండి. ఓకే అండి. రెడీ. ఇది భైరవం ఉందే. డన్, సూపర్. ఇంకైతే మన మంచు మనోజ్ గారిది డైలాగ్ ఇది. ఓకే. సీనుగాడు కోసం ప్రాణం ఇస్తా, అదే సీనుగాడి కోసం ఎవరన్నా వస్తే కొడక ప్రాణాలు తీస్తా. వావ్, సూపర్. అదే ఇలాగ అడిగాను కదా, మేబీ వైలెంట్ క్యారెక్టర్ కాదు, చెల్లువుడ్లో కూడా ఒక స్మార్ట్. లేదన్న, అది ట్రైలర్ లో చూసి. ఓకే, సూపర్. అయితే మేబీ ఫ్యూచర్ హీరోస్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి తెలుసా మీ దాంట్లో, మీరు చెప్పే డైలాగ్లో. కానీ థ్యాంక్ యూ అన్న. పక్కా కావాలి ఉజ్వల్, పక్కా మీరు హీరో అవుతే కొంచెం మేబీ చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా అవుతారేమో అనేసి నేను అనుకుంటున్నా. మేబీ బాగా ట్రై చేయండి, బాగా ట్రై చేస్తే మేబీ పక్కా అవుతారు నాకు తెలిసి మీరు. సో చెప్పండి, భైరవం సినిమాలో హీరోయిన్ గురించి కానీ మిగతా యాక్టర్స్ గురించి అని. ఎందుకంటే భైరవం సినిమాని మేము ఎందుకు పదే పదే అడుగుతున్నాం అంటే, ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది అండ్ ఈ మూవీ చాలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉంది కాబట్టి కొంచెం ఈ మూవీ నుంచి ఏమన్నా లాగుదాం అనేసి మేము పదే పదే అడుగుతున్నా. అందుకే చెప్పండి, హీరోయిన్ గురించి కానీ మిగతా యాక్టర్స్ గురించి కానీ ఏదైనా సర్ప్రైజ్ ఎవరు తెలియంది. మా సీరియల్లో అదితి అక్క హీరోయిన్, తనది ఫస్ట్ మూవీ టాలీవుడ్లో. సో తన ఫస్ట్ మూవీ వస్తుంది. అక్క సెట్లో కూడా చాలా ఎనర్జీగా, చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ సాంగ్ షూట్స్లో ఎప్పుడు డ్యాన్స్ వేస్తా, ఆగిపోయినా కూడా చీరలు ఇలా డ్యాన్స్ ఇస్తూ ఉంటుంది. అది ఇంకా పిల్లది విజయ గారు, తను చాలా యాక్టివ్గా అందరితో ఫ్రెండ్లీగా పలకరిస్తూ ఉంటారు, ఇలా నవ్వుతా. ఇంకా 2-3 హీరోయిన్స్ ఉన్నారు దాంట్లో, మంచి మనోజ్ గారిది. ఇంకా అందరూ చాలా ఫ్రెండ్లీగా, జోయల్గా ఉంటుంది అంతా సెట్. లైక్ ఫన్నీగా అంతా. ఇంకా అంతా ఏడి అన్న వాళ్ళు కూడా జోక్స్ వేస్తా, చాలా ఫన్నీగా ఉంటారు సెట్. ఫైట్ మాస్టర్ సార్ కూడా చాలా ఫన్నీగా. ఇంకోటి ఉజ్వల్, మీరు గమనించారా, మేబీ చాలా సినిమాలకి ఆడిషన్స్ ఇస్తారు, ఈ సినిమాకి సెలెక్ట్ అవుతాము అనేసి అనుకుంటారు. డైరెక్టర్ కూడా చెప్తుంటాడు ఈ సినిమాకి సెలెక్ట్ అయ్యారు, డేట్స్ కూడా ఇస్తారు. పొరపాటున ఆ సినిమా నుంచి కాల్ రాకపోవడము, డేట్స్ క్యాన్సిల్ అవ్వడం, ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? అన్న చాలా. ఎలాంటి మూవీస్, మన మూవీస్ చెప్తే బాగుంటుంది అనేసి? మూవీస్ అయితే చెప్పలేను కానీ డైరెక్టర్స్ పేరు అన్నాయి చెప్పలేను. సో ఇన్సిడెంట్ చెప్తా. సో మా మమ్మీ వర్కింగ్, డాడీ కూడా వర్కింగే. సో డాడీది ఆఫీస్ ఉంటుంది, మమ్మీది వర్క్ ఫ్రమ్ హోమ్. సో మ్యాక్స్ మమ్మీయే షూటింగ్ వస్తుంది నాతోటి. సో స్టార్టింగ్ నేను ఇండస్ట్రీలో 2022 అది. అప్పుడు ఒకరోజు మేము ఆడిషన్కి వెళ్ళాము, మెయిన్ క్యారెక్టర్ అన్నారు, సెలెక్ట్ అయిపోయింది. ఒకరోజు ముందు కాల్ వచ్చింది, షూట్ ఇక్కడ ఉండదండి, అరకులో ఉంటుంది అన్నారు. సరే ఇప్పుడు అరకు కాదు, ఎందుకంటే మమ్మీది అప్పుడు ఇది ఉండే, లైక్ పీసీ ఉండే కంప్యూటర్. సో అప్పుడు ఉంటే కాదు సార్ అంటే, అప్పుడు మమ్మీ వెంటనే నైట్లో వాళ్ళ మేనేజర్కి కాల్ చేసి ఇలా ల్యాప్టాప్ కావాలి అనేది తీసుకుంది. ఇంకా మమ్మీ రూమ్లో ఉంటుంది, నాకు ఒకటి అన్నీ సెట్ అయిపోయినాయి. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాలి, ఇంకా కాల్ రాలేదు. మమ్మీ ల్యాప్టాప్ కూడా తీసుకున్నారు. అలా మమ్మీకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు నాతోటి. సో అంతా చేస్తే ఈరోజు ఇక్కడ ఉన్నాను. నా స్పీచ్లో కూడా చెప్పాను మమ్మీ గురించి. నేను మమ్మీ వర్కింగ్ అన్న, యాక్చువల్లీ రాత్రి అంతా వర్క్ చేసి పడుకోకుండా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నాతో షూటింగ్ వచ్చి ప్యాకప్ అయ్యేసరికి మళ్ళీ రాత్రి వర్క్ చేస్తుంది. అలా నిద్ర లేకుండా మమ్మీ నాతో ఎవ్రీడే షూటింగ్ వస్తుంది. బికాస్ ఆఫ్ మీరు హీరో కావాలి, మంచి పేరు రావాలనేసి కష్టపడుతున్నారు పేరెంట్స్ మీకోసం. ఓకే. సో ఉజ్వల్ తేజ్, ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ యాక్టర్స్ ఉంటారు, చాలా మంది యాక్టర్స్ కూడా ఉంటారు. సో చాలా కాంపిటీషన్ ఉంటుంది, మీకు కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఈ కాంపిటీషన్లో మీరు అసలు అవసరమా ఈ సిచ్యువేషన్ మనకి అని ఎప్పుడైనా అనిపించింది అసలు? అలా ఎప్పుడు అనిపించలేదన్న. లైక్ ఇదే కదా, అన్నిట్లో కాంపిటీషన్ ఉంటుంది. అందరు నాకు స్టాండ్ అయి ఉన్నారంటే నేను కూడా చేయాలి, నాకు కూడా ఎప్పుడు క్విట్ అవుదామని ఎప్పుడు అనిపించకూడదు కూడా. సో ఎప్పుడు ఇలా ఫర్దర్గా కంటిన్యూ అవ్వాలని నేను ఎప్పుడు ప్రే చేస్తాను. ఓకే. మీకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ది బెస్ట్ యాక్టర్ ఈ నెల యాక్టింగ్ చేయాలనేసి ఎప్పుడన్నా అనిపించిందా? ఏ హీరోని చూసాను? మనకి TFIలో అంటే అందరూ మనకి ఫేవరెట్. సేఫ్గా మాడుతున్నారు చాలా. ఓకే, చెప్పండి. సో అందరికంటే నాకు ఫేవరెట్ అంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వాంగా సార్. మాస్. ఓకే, ఫ్యూచర్లో మేబీ దీన్ని బట్టి జడ్జ్మెంట్ చేసుకోవచ్చు, మాస్ అంటే మాస్ స్టోరీస్ యాక్సెప్ట్ చేస్తారనేసి. ఎస్ అన్న. సో సందీప్ రెడ్డి ఇది వాల్ పేపర్ కూడా ఆయనదే నాది. ఓ నైస్. సో సార్ అంటే నాకు చాలా ఇష్టం. సార్ ఇంకా వీడి సార్ వీళ్ళందరూ TFIలో ఎలా అంటే అందరూ వస్తే మనం పండగలకు చేస్తాం, థియేటర్కి వెళ్ళి ఆర్యా 2 రీ-రిలీజ్, వర్షం రీ-రిలీజ్ ఇలా వెళ్ళేసి. ఓకే. మేబీ స్పిరిట్ సినిమాకి కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇస్తున్నారు అనేసి తెలిసింది, మరి వెళ్ళి కలిసారా? లేదన్నా ట్రై చేయలేదు.
ఓకే, మీ దాకా రాలేదేమో మేబీ కాంటాక్ట్. డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు, చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు, బాలీవుడ్ రేంజ్కి హాలీవుడ్ రేంజ్కి వెళ్ళాడు కాబట్టి మేబీ అందరికి అనుకూలంగా ఉంటాడు అనేసి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మేబీ కలవండి త్వరలోనే. ఎస్ అన్న, హోప్ మీ బ్లెస్సింగ్స్ వల్ల. మా బ్లెస్సింగ్ చూసి ఆడియన్స్ బ్లెస్ చేస్తారులే, ఎందుకంటే చూడడానికి కూడా చాలా బాగున్నావు, అసలు హీరో క్వాలిటీస్ కనిపిస్తుంది, ఇప్పుడే కనిపిస్తున్నాయి. సో మేబీ చూడు, మేబీ ట్రై చేయాలి పక్క, గివ్ అప్ అయితే చేయొద్దు ఎక్కడ, అసలు ట్రై చేయండి. అసలు కొంతమంది చైల్డ్ యాక్టర్స్ కూడా చైల్డ్ యాక్టర్గా చేస్తూ చేస్తూ ఇప్పుడు హీరోగా కొంతమంది ఎస్టాబ్లిష్ అయ్యారు, కొంతమంది బ్యాక్ అయిపోయారు. అసలు ఏంటి ఆ స్ట్రగుల్, ఏంటి ఎలా ఉంటుంది ఆ స్ట్రగుల్ చైల్డ్ యాక్టర్ నుంచి హీరో ఎదగాలంటే? అసలు స్ట్రగుల్ అయితే చాలా ఉంటుంది అన్న, మనం లైక్ బిల్డ్ చేసుకోవాలి. ఒక స్క్రిప్ట్ ఉంటుంది, దానిలో మనం సన్నగా ఉండాలి. ఒక స్క్రిప్ట్ ఉంటుంది, దానిలో మనం ఫైటింగ్ వారియర్ లాగా ఉండాలి. సో అది మన ఐక్యూ బట్టి ఉంటుంది, ఏది చేస్తే ఎక్కడ మోల్డ్ అవుతుందని. అదొకటి. ఇంకా లైక్ ఎప్పుడు ఓడిపోకూడదు. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఈ ఫీల్డ్కి వచ్చామనుకో, అది వాళ్ళ ఇష్టం, స్టడీస్ మీద ఎక్కువ పెడతారంటే వాళ్ళు అటు వెళ్తారు, రెండు మేనేజ్ చేస్తా అంటే ఇటు టీఎఫ్ఐ సైడ్కి వస్తారు, టాలీవుడ్ సైడ్. అలా మన హనుమాన్లో తేజ సజ్జా సార్ కూడా. ఉజ్వల్ తేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అసలు, సినిమాను పర్సనల్ లైఫ్ చెప్పాలంటే ఏం చెప్తావు? నా రొటీన్ ఉంటుంది అన్న. సినిమా అంటే రొటీన్ అంటావా? అంటే విత్ షూట్ వితౌట్ షూట్. సీరియల్ అనుకోండి, ఇప్పుడు నేను ప్రజెంట్ కంటిన్యూస్ సీరియల్ చేస్తున్నాను, నిండు నూరేళ్ల సావాసం అని. సో దానిలో ఎలా ఉంటుంది అంటే పొద్దున 6కి లేచి రెడీ అయ్యి అంతా ఎక్సర్సైజ్ చేసి షూటింగ్కి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి షూట్ చేసుకొని మళ్ళీ మేము కొంచెం దూరం ఉంటాం, అందరూ వెళ్ళి పడుకునేసరికి మేము అప్పుడు రీచ్ అవుతాం ఇంటికి. సో రీచ్ అయ్యేసి తినేసి పడుకుంటా, మళ్ళీ షూట్కి వెళ్ళాలి. అదే మన నార్మల్ టైం అనుకో. ఇది స్టడీ షూటింగ్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు అసలు? మన షూట్ లేనప్పుడు చదువుతాను నేను, అది చాలా. ఇంకా లేదు బ్యాక్ స్టూడెంటా లేకపోతే ఫస్ట్ బెంచ్ స్టూడెంట్? బ్యాక్ బెంచర్ అన్న. సో ఇద్దరం ఒకటే అయితే. కానీ ఒకటి తెలుసు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకటి సెంటిమెంట్ ఉంది, బ్యాక్ స్టూడెంట్స్ వాళ్ళే ఎక్కువ మంది హీరోస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్గా వాళ్ళ కింద కామెంట్లు చెప్తారులే. సో మేబీ మీరు కూడా హీరో పక్క అవుతారు, దీన్ని బట్టి రాసి పెట్టుకో అసలు. థ్యాంక్ యూ. ఓకే. సో లైక్ అప్పుడు గ్యాప్ ఉన్నప్పుడు చదువుతాను, లేకపోతే ఒక రోజు ఎగ్జామ్ ముందే రాత్రి అంతా చదివి పొద్దున వెళ్ళిపోవడం. సో మేబీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ హీరోతో వర్క్ చేయాలి చైల్డ్ యాక్టర్గా అనేసి అనిపించింది ఎప్పుడన్నా? హీరోతో అంటే నాకు నాని సార్ అంటే ఇష్టము. ఓకే. నాని సార్ది హిట్ మొన్న ఇంకా ప్యారడైజ్ కోసం కూడా వెయిటింగ్ చేస్తున్నా. సో నాని సార్తో ఒకటి, ఇంకా సందీప్ రెడ్డి వంగ సార్తో ఒకటి. ఓకే. అది రెండు ప్రజెంట్ డ్రీమ్. ఇంకా బాలీవుడ్లో అయితే సల్మాన్ ఖాన్ సార్ మూవీ ఒకటి. ఎందుకంటే ఒక మూవీకి వెళ్ళాను నేను, దానిలో సార్ అందరినీ చాలా బాగా చూసుకుంటా, ఆయననే లంచ్ తెస్తా అందరికీ, చాలా బాగా చూసారు సల్మాన్ ఖాన్ సార్ కూడా. వీళ్ళు ముగ్గురు మూవీస్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే. సో ఉజ్వల్ తేజ్ ఫైనల్గా భైరవం సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏంటంటే ఏం లేదు, అందరు వెళ్ళి 30th మేకి థియేటర్స్లో చూడండి మూవీ, చాలా మీకు ఫన్ ఇస్తుంది. లాస్ట్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. ముగ్గురు హీరోస్ అంతా టీమ్ టెక్నీషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి పని చేసాం. సో May 30th మీ లవ్ ఇవ్వండి మాకు. థ్యాంక్ యూ. ఓకే, ఆబ్వియస్లీ ఇస్తారు. సినిమా అయితే మంచి పాజిటివ్ టాక్ అయితే వెళ్తుంది, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా పాజిటివ్ టాక్ అయితే వెళ్తుంది. మేబీ మొన్న థియేటర్స్ ఇష్యూ కూడా జరిగింది, అది ఫేక్ అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ కూడా చెప్పారు. మేబీ గ్రాండ్గా అయితే రిలీజ్ చేస్తున్నారు, పక్కా మీకు బ్రేక్ కూడా వస్తుంది. అండ్ మీరు హీరోగా వేసి మళ్ళీ మా స్టూడియోకి రావాలి, మాకు కాంటాక్ట్ అవ్వాలి, అండ్ మీరు నాట్ గివ్ అప్, ఫోకస్ టు వర్క్. సో మీరు హ్యాపీగా ఉండాలనేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.